బోడుపల్ మేయర్ పదవి హస్తగతమే. అవిశ్వాస తీర్మానంపై అడిషనల్ కలెక్టర్కు నోటీస్ ఇచ్చిన కాంగ్రెస్ కార్పొరేటర్లు. మేయర్, డిప్యూటీ మేయర్లకు తప్పని పదవీ ఖండం. మేయర్గా యువనేత తోటకూర అజయ్ యాదవ్ పేరు ఖరార్. మరి డిప్యూటీ మేయర్ మరి ఎవరు? శిబిరానికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పోటాపోటీగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రజాప్రతినిధులను శిబిరాలు తరలించారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల పుచ్చిరెడ్డిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ల బృందం మేడ్చల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు శుక్రవారం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అవిశ్వాస తీర్మానానికి అవసరమైన మద్దతు లభించినట్లయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు పోగుల నరసింహారెడ్డి నేతృత్వంలోని 21 మంది కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల బృందం మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ అడిషనల్ కలెక్టర్ కు నోటీసులు అందజేశారు. మేయర్ బుచ్చిరెడ్డిపై అవిశ్వాస తీర్మానంపై జిల్లా అధికారులకు లేఖను అందించడంతో అడిషనల్ కలెక్టర్ సమావేశాన్ని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని దానిపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. అడిషనల్ కలెక్టర్ కు నోటీసు ఇచ్చే ముందు మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికను దాదాపు ఖరారు చేస్తారని ప్రచారం జరుగుతుంది. మేయర్ పదవికి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ తన్యుడు తోటకూర అజయ్ యాదవ్ దాదాపు ఖరారు చేసినట్టు తెలిసింది. మేయర్ సీట్ జనరల్ కావడంతో ఇతర సామాజిక వర్గానికి కాకుండా ఓసీ వర్గానికే మేయర్ పదవిని ఇవ్వాలని నిర్ణయానికి వచ్చిన ఓసీ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆసక్తి చూపకపోవడంతో బీసీ వర్గానికి చెందిన వారందరినీ మద్దతుతో ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవసరమైన సంఖ్యాబలం ఉండటంతో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బలాబలాలను బట్టి బీఆర్ఎస్ పార్టీకి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు గల్లంతే అవకాశాలున్నాయి. నిన్నటి వరకు అధికారం చెలాయించిన బీఆర్ఎస్ పార్టీకి ఊహించని విధంగా షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కొంతకాలంగా విస్తృతంగా రహస్య సమావేశాలు నిర్వహించారు. బోడుపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ పార్టీ ఉనికి దెబ్బతీయడానికి ఎలాగైనా కాంగ్రెస్ నేతలు రకరకాలుగా వ్యూహరచన చేసి చివరకు అడిషనల్ కలెక్టర్ కు నోటీసులు ఇచ్చారు. మేయర్ సీటు జనరల్ కావడంతో ఇతర సామాజిక వర్గానికి కాకుండా ఓసీ వర్గానికే మేయర్ పదవిని ఇవ్వాలనే నిర్ణయంతో ప్రజాప్రతినిధులతో మంత్రాలు జరిపారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఓసీ వర్గానికి చెందిన కార్పొరేటర్లు ఆసక్తి చూపకపోవడంతో బీసీ వర్గానికి చెందిన వారందరి మద్దతుతో మేయర్ గా యువనేత తోటకూర అజయ్ యాదవ్ పేరు ఎంపికైనట్టు తెలుస్తోంది. డిప్యూటీ మేయర్ ఎన్నికపై సందిగ్ధత నెలకొంది.